నేనేమంటానంటే ఈ మర్డర్స్, ఈ డెత్స్ తో మనం రాజకీయాలు చేయకూడదు అనేది నా బలమైన. అండ్ ఇంకొకటి, ఆ తల్లికి పూర్తి సానుభూతి నేనే కాదు, తెలుగుదేశం పార్టీ తరఫున మా అందరి తరఫున కూడా నేను సానుభూతి, ఆ దేవుడు ఆ అల్లా, ఆల్మైటీ అల్లా బ్లెస్ చేయాలని, ఆ సోల్ ని బ్లెస్ చేయాలని మనం అందరం కోరుకోవాలా. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్. ఈ డెత్, మర్డర్ అనేది సొసైటీలో మంచిది కాదు. అండ్ మనం ఎంకరేజ్ కూడా చేయకూడదు. కాకపోతే శవ రాజకీయాలు చేసే వాళ్ళని కూడా కదా మనం మరణించకూడదు, మనం క్షమించకూడదు కదా. ఇప్పుడు టక్కని బెంగళూరు నుంచి ఆయన రావడం, ఆ ఫ్లైట్ లో ఎక్కినప్పటి నుంచి మా సాక్షి ఛానల్లో ఓదరగొట్టడం, బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి, విజయవాడలో ల్యాండ్ అయిన జగన్మోహన్ రెడ్డి, చాలా బాధతో ఏడుపు మొహంతో బయటకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నాను, ఓ జగన్మోహన్ రెడ్డి, ఒక మాజీ ముఖ్యమంత్రివి, నీకేమన్నా బుద్ధి ఉందా, కామన్ సెన్స్ ఉందా? నువ్వు పోయేది మీ కార్యకర్త చనిపోయాడని, మీ వైసీపీలో ఉండే వ్యక్తి చనిపోతే కారులో నుంచి బయటకి వచ్చి చేతులు ఊపుకుంటా అందరికి దండాలు పెడే ర్యాలీకి వచ్చావా, ఎత్తుబడికి వచ్చావా? ఎక్కడైనా ఎత్తుబడికి పోయేవాడు చేతులు ఊపుకుంటా కాళ్ళు ఊపుకుంటా వస్తాడా, లేకపోతే బాధతో వస్తాడా? ఇది ఒక గాడ్ డామ్ పొలిటికల్ స్టంట్. ఓకే. అండ్ చనిపోయిన వ్యక్తిని పొలిటికల్ గా వాడుకొని నీ పబ్బం కట్టుకునేదానికి ఈ రోజు నేను అడుగుతున్నాను ఇదే జగన్మోహన్ రెడ్డి, ఒక స్ట్రైట్ పాయింట్ బ్లడీ క్వశ్చన్, దట్ ద గై ఆన్సర్. అనంతబాబు డ్రైవర్ చనిపోయినప్పుడు పోలేదా? ఏమే అనంతబాబు డ్రైవర్ చనిపోయినప్పుడు నువ్వు ఎందుకు పోలేదని నేను అడుగుతున్నా. 1538 మందిని వైసీపీ వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తల్ని పొట్లో పెట్టుకున్నారు. మీరు మర్చిపోతే మేము మర్చిపోతామా? 1588 పీపుల్ తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు 5 ఏళ్లలో. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వానికి నిజంగా జగన్మోహన్ రెడ్డి అభినందనలు చెప్పాలా? దేనికి? 41 days లో ఆయన చెప్పిన ప్రకారం 31 మర్డర్స్. ఎన్ని మర్డర్స్? 31. అశోక్ గారు రిమెంబర్ ద లెక్క. 41 days 31 మర్డర్స్. ఓకే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో టోటల్ పాపులేషన్ ఎంత? అరౌండ్ 3.5-4 crores అప్రాక్సిమేట్లీ. Ashok, can you hear me? Yes, sir. Yes, sir. Yeah. So 3.5 to 4 crores AP population. మరి 3.5-4 crores ఉన్న ఏపీ పాపులేషన్ లో 31 మర్డర్స్ జరిగినాయి అంటే ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చాలా డెవలప్ అయినట్టు, చాలా బాగున్నట్టు, ఇంకా కూడా 40 రోజుల్లో మేము కంట్రోల్ చేసి టోటల్ రాష్ట్రంలో జరిగిన 31 మర్డర్లలో మేము తగ్గించేసామంటే ఈ రోజు ఆల్ ఇండియాలో భారతదేశంలో ఒక రాష్ట్రంలో 41 రోజుల్లో ఎన్ని మర్డర్లు జరిగింది తీయండి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, చచ్చిపోయిన ప్రతి వ్యక్తి కూడా వైసీపీ లెక్కలో రాయడం, చచ్చిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో 41 days లో చనిపోయిన 31 members అందరూ వైసీపీ అదెట్టా వైసీపీ కార్యకర్తలు జగన్ రెడ్డి అంటే, మాకు 40% ఓటు వచ్చింది కదా, వాళ్ళు మా కార్యకర్తలు అయ్యుండొచ్చు కాబట్టి మేము కూడా వాళ్ళని మా లెక్కలో వేసుకుంటాం అనే కాన్సెప్ట్ లో వీళ్ళు పనిచేస్తున్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి బయటికి రావాలా? ఎట్ రావాలా? జనాల్లోకి రావాలా? ఎట్ రావాలా? నువ్వేనా మంచి పని చేస్తుంటే నువ్వు పోయి ఇదిగో ఇది నేను పీకాను, ఇది నేను కట్టించాను, ఇది చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు, ఇది లోకేష్ గారు చేయలేకపోయారని నీకు చెప్పే ఛాన్స్ లేదు. బికాజ్ నువ్వేం చేయలే. ఏం చేయాలా? ఈ విధంగా కార్యకర్తలు ఎవరెవరు చనిపోతాడా ఫోన్ కోసం వెయిట్ చేయడం, కార్యకర్తలు చనిపోతాడని చెప్పంగానే ఎగేసుకొని వచ్చి కారులో కూర్చోవడం, ఆడికి పోవడం, 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చేయడం, ఈయన మార్కులు వచ్చి ఈయన బయటకు వచ్చి 5 ఇది చెప్పేసి వాగడం. సో నేను అడుగుతున్నా, అదే వినుకొండలో ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ది మర్డర్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను అతను చేసినది 100% తప్పు. అతనికి పడాల్సిన శిక్ష 100% పడద్ది. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ చేయాల్సిన న్యాయం, వాళ్ళు వైసీపీకి ఆ పార్టీ అనో టీడీపీ అనో మేము ఎప్పుడు చూడము. ఆ కుటుంబానికి మేము మేలు చేస్తాం. అది పక్కన పెడతాం.
వినుకొండలో ఇంతమంది తెలుగుదేశం కార్యకర్తలు చనిపోయారు కదా ఆ పల్నాడులో, ఎప్పుడు రాలేదా? నువ్వు గాని, మీ ఎమ్మెల్యేలు గాని, మీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లు గాని, మీ జోనల్ ఇన్ఛార్జీలు